నీతి కథలు టీవీ. గోదావరి తీరంలో ఉన్న ధవళేశ్వరం గ్రామం. మధ్యాహ్నం 12 గంటలు. ఎండ మండిపోతోంది. ఊరి మధ్యలో గౌరమ్మ నడిపే పూటకోళ్ల ఇల్లు ఉంది. అది పెంకుటిల్లు. ముందు పెద్ద అరుగు. ఆ అరుగు మీద కొంతమంది బాటసారులు ఊరి జనం భోజనం కోసం వేచి ఉన్నారు. నర్సయ్య అనే నడివయసు బాటసారి భుజాన ఒక మూటతో ఆయాసపడుతూ ఆ వీధిలోకొచ్చాడు. అక్కడ అరుగు మీద కూర్చున్న సోమయ్యను పలకరించాడు. అయ్యా నమస్కారం. నేను పరదేశిని. పనెత్తుక్కుంటూ ఈ ఊరొచ్చాను. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఈ ఊళ్ళో రూపాయికి కడుపు నిండా అన్నం పెట్టే ఇల్లేదన్నా ఉందా? సోమయ్య విసనకర్రతో విసురుకుంటూ నరసయ్యను పైనుండి కిందకు చూసి, రూపాయికా? ఈ రోజుల్లో రూపాయికి మంచినీళ్ళు కూడా బుట్టట్లేదు. అయినా ఈ ఊళ్ళో భోజనం దొరికేది ఒక్కచోటే. అదిగో ఆ వేప చెట్టు కింద ఉన్న ఇల్లు కనిపిస్తుందా? అదే గౌరమ్మ పూటకోళ్ళిల్లు. ఓహో, ఆవిడ బాగా పెడుతుందా అయ్యా? బాగా పెడుతుంది. కానీ ఆవిడ నోరు కూడా బాగానే లేస్తుంది. ఆవిడ పేరే గౌరమ్మ గాని ఊరంతా గయ్యాలి గౌరమ్మ అంటారు. డబ్బు విషయంలో, వడ్డించే విషయంలో చాలా ఖచ్చితం. చేతిలో డబ్బుంటేనే లోపలికి అడుగుపెట్టు. లేదంటే నాలాగా ఇలా బయటగాలి పీల్చుకుంటూ కూర్చోవాలి. నా దగ్గరున్నది కొంచెమేనయ్యా. ఆకలి మాత్రం ప్రాణం తీస్తుంది. ఏదేమైనా ఇల్లు అడుగుతాను. వెళ్ళు, కానీ జాగ్రత్త. ఆవిడకి కోపం వస్తే గరిటెతోనే సమాధానం చెప్పుద్ది. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను గాని రా. ఇద్దరూ గౌరమ్మ ఇంటికి వెళ్లారు. లోపల నుండి గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి. గౌరమ్మ వయసు 50 ఏళ్లు. గంభీరంగా వడ్డిస్తోంది. గౌరమ్మ గట్టిగా అరుస్తూ, ఏమయ్యా సాంబయ్యా, ఆ విస్తరలో అన్నం ఎందుకు వదిలేశావు? అన్నం పరబ్రహ్మ స్వరూపమని తెలీదా? మొత్తం ఊడ్చుకుని తిను, లేదంటే రేపటి నుండి నా ఇంటి గడప తొక్కనివ్వరు. అయ్యో లేదమ్మా, కడుపు నిండిపోయింది. ఏంక పట్టదు. పట్టనప్పుడు తక్కువ వేయించుకోవాలి. విస్తరిలో వదిలితే నాకు ఒళ్ళు మండుతోంది. పక్కనున్న పని మనిషి లక్ష్మితో, లక్ష్మి, ఆ సాంబయ్య దగ్గర ఇంకో 2 అనాలు దండగా వసూలు చెయ్యి, అన్నం వృధా చేసినందుకు. అమ్మో, 2 అనాలా? నా దగ్గర లేవమ్మా. లేకపోతే పెరట్లో ఉన్న కట్టెల మోపు కొట్టి వెళ్ళు. నా దగ్గర ఉచితం అంటూ ఏమీ ఉండదు. సోమయ్యను చూసి, ఏవయ్యా సోమయ్య, అరుగు మీద కూర్చుని ముచ్చట్లు పెట్టింది చాలు. తినడానికి వచ్చావా, లేక నా ఇంటి మీద నిఘా వేయడానికి వచ్చావా? సోమయ్య నసుగుతూ, ఆకలేస్తుంది గౌరమ్మ గారు, అందుకే వచ్చాను. కానీ ఈరోజు నా దగ్గర చిల్లర లేదు. ఖాతా రాసుకోకూడదా? ఖాతాలా? ఆ పాత ఖాతాలే ఇంకా తీరలేదు. అప్పు రేపు ఆస్తి మాపు అన్నట్టుంది నీ వ్యవహారం. డబ్బులుంటేనే విస్తరి ముందు కూర్చో, లేదంటే ఆ మంచినీళ్ళ కొండ దగ్గర నీళ్లు తాగి వెళ్ళు. సోమయ్య నరసయ్యను చూపిస్తూ, సరేలే, నా సంగతి తర్వాత. ఇదిగో ఈ కొత్త మనిషి వచ్చాడు చూడు, ఏదో ఆకలి అంటున్నాడు. నర్సయ్య భయపడుతూ ముందుకొచ్చాడు. గౌరమ్మ అతని వైపు తీక్షణంగా చూసింది. నమస్కారం అమ్మగారు, నా పేరు నర్సయ్య. పక్క సీమ నుండి వచ్చాను. బాగా ఆకలిగా ఉంది. ఆ ఆకలి అందరికీ ఉంటుంది నాయనా. జోబులో ఏముందో చెప్పు. నా దగ్గర కేవలం 8 అనాలున్నాయి తల్లి. మీ భోజనం ధర రూపాయని విన్నాను. సగం కడుపుకైనా పెడతారా? నా ఇల్లు వ్యాపారం కొట్టు కాదు, సగం సగం అమ్మడానికి. ఇక్కడ పెడితే కడుపు నిండా పెడతాను, లేకపోతే లేదు. అయినా 8 అనాలతో వచ్చావా? సోమయ్య మధ్యలో దూరి, చూసావా గౌరమ్మ, వీడి దగ్గర డబ్బుల్లేవు, పంపించే. ఎవరైనా ధర్మసత్రం ఉంటే చూసుకోమను. ధర్మసత్రాలు వెతికే ఓపిక లేదు తల్లి, కళ్ళు తిరుగుతున్నాయి. ఈ 8 అనాలు తీసుకోండి. మిగతా 8 అనాలకి నేను మీ ఇంట్లో ఏ పని చెప్పినా చేస్తాను. గిన్నెలైనా తవ్వుతాను, నీళ్ళైనా తోడతాను. గౌరమ్మ ఒక్క క్షణం ఆలోచించి, పని చేస్తావా? చూస్తే బక్కగా ఉన్నావు. నా పెరట్లో బావి లోతు ఎక్కువ. 10 బిందెల నీళ్లు తోడగలవా? అది కాదు తల్లి, 20 అయినా తోడతాను. ముందు పిడికిడి అన్నం పెట్టండి. మాట నిలబెట్టుకోలేకపోతే నా చేతిలో ఉన్న ఈ గరిట వీపు మీద తాండవమాడుతుంది. ఇక లక్ష్మితో, లక్ష్మి, వీడికి ఆ మూల విస్తరవెయ్యి. వేడన్నం, ఆవకాయ కూర, ముద్దపప్పు, నెయ్యి అన్ని వడ్డించు. డబ్బు తక్కువిచ్చాడని కూర తక్కువ వేయకు. సోమయ్య ఆశ్చర్యంగా, ఏంటి గౌరమ్మ, వాడు సగం డబ్బిస్తే రాజభోగం పెడతావా? నేనేమో ఖాతా అడిగితే కుదరదంటావా? వాడు కష్టపడతానని అంటున్నాడు సోమయ్య. నువ్వు మాటలతో కాలక్షేపం చేస్తావు. కష్టపడేవాడికి పెట్టడంలో తప్పులేదు. నువ్వు కూడా వెళ్ళి కూర్చో. నీ పాత బాకీ తర్వాత చూసుకుందాం, కానీ ఈ రోజు డబ్బులు ఇవ్వాల్సిందే.
నర్సయ్య సోమయ్య పక్కపక్కనే కూర్చున్నారు. లక్ష్మి వడ్డిస్తోంది. గౌరమ్మ దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. నర్సయ్య అన్నం కలుపుకుంటూ, అబ్బా, ఏముంది తల్లి నీ వంట? ఈ వంకాయ కూర చూస్తుంటేనే నూరూరిపోతుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని, హాహా, స్వర్గం అంటే ఇదేనేమో. మా ఊళ్ళో మా అమ్మ చనిపోయినాక ఇంత కమ్మని వంట మళ్ళీ ఇప్పుడే తింటున్నాను. గౌరమ్మ చిరునవ్వుతూ, మాటలు కాదు తిను. ఆ పప్పులో నెయ్యేసుకో. నెయ్యి లేకపోతే తిండికి రుచి ఎక్కడది? సోమయ్య ఈర్ష్యగా, గౌరమ్మ, వాడికి నెయ్యి ఎక్కువైంది చూడు, నాకేమో చొక్కా వేశావు. వాడు ఆకలితో ఉన్నాడు సోమయ్య. నీలాగా రుచుల కోసం రాలేదు. తిన్నదానికి న్యాయం చేస్తాడు. నువ్వు నోరు మూసుకుని ఆ సాంబార్ వేయించుకో. నర్సయ్య సాంబారు తాగుతూ, అమ్మగారు, ఈ సాంబార్లో ఏమేశారు? ఇంత రుచిగా ఉంది. మునక్కాయలు వెన్నలా ఉడికే. ప్రేమ ఖచ్చితత్వం రెండూ వేశాను నర్సయ్య. వండేటప్పుడు శ్రద్ధ లేకపోతే తినేవాడికి తృప్తి ఉండదు. నా దగ్గరకు వచ్చినవాడు కడుపు నిండా తినాలి, కాని ఒక్క మెతుకు వృధా చేయకూడదు. అదే నా నియమం. సోమయ్య మెల్లిగా నర్సయ్యతో, చూశావా, ఆవిడ పొగట్టలుగు పడిపోతుంది. నువ్వు భలేగా బుట్టలో వేసుకున్నావురా. పనిచేయకుండానే తప్పించుకోవచ్చు చూడు. ఛీ, అన్నం పెట్టిన దేవతని మోసం చేస్తానా? మాటిచ్చానుగా, తప్పకుండా పనిచేస్తాను. భోజనమయ్యాక నర్సయ్య చేతులు కడుక్కొని గౌరమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మగారు, కడుపు నిండింది. ఆత్మారాముడు శాంతించాడు. ఇప్పుడు చెప్పండమ్మా, బావిలో నీళ్లు తోడాలా లేక కట్టెల మూపు కట్టాలా? గౌరమ్మ తాంబూలం నములుతూ, అంత తొందర ఎందుకు నర్సయ్య? కాసేపు విశ్రాంతి తీసుకో. వద్దు తల్లి, తిన్న తిండికి పని చేయకపోతే అది ఒంటి పట్టదు. పని చూపించండి. సోమయ్య అప్పుడే చేతులు కడుక్కుంటూ, గౌరమ్మ, నేను వెళ్తాను. డబ్బులు రేపిస్తానులే. ఆగు సోమయ్య, ఎక్కడికి పారిపోతున్నావు? నరసయ్య కొత్తవాడైనా పని అడిగాడు. నువ్వు పాత మనిషివి. డబ్బులు ఎగ్గొట్టి పోదామనుకుంటున్నావా? అయ్యో లేదమ్మా, ఇప్పుడు నిజంగానే లేవు. కావాలంటే నన్ను సోదా చేసుకో. నాకు తెలుసు నీ దగ్గర లేవని. అందుకే ఈ రోజు నరసయ్యతో పాటు నువ్వు కూడా పని చేయాలి. నేనా? నేను పని చేయడమా? నేను ఈ ఊళ్ళో పెద్ద మనిషిని గౌరమ్మా. అప్పు చేసి ఎగ్గొట్టేవాడు పెద్ద మనిషి కాడయ్యా. నరసయ్య బావిలో నీళ్లు తోడతాడు. నువ్వు ఆ నీళ్లను మోసుకొని వచ్చి పెరట్లో ఉన్న అరటి చెట్లకు పోయాలి. ఇదే నీకు శిక్ష. నర్సయ్య నవ్వుతూ, రండి సోమయ్య గారు, ఇద్దరం కలిస్తే పని తొందరగా అయిపోద్ది. నా కర్మ, అన్నం కోసం కూలి పని చేయాల్సి వస్తుంది. అంతా వీడి వల్లే. వీడి పని అడక్కపోతే నేను మెల్లగా జారుకునేవాణ్ణి. పెరట్లో నర్సయ్య చకచక బావిలో నుండి నీళ్లు తోడుతున్నాడు. సోమయ్య మొహం ముడుచుకుని బిందెలు మోస్తున్నాడు. గౌరమ్మ అరుగు మీద కూర్చొని చూస్తోంది. నర్సయ్య నీళ్లు తోడుతూ, సోమయ్య గారు, తొందరగా రండి, నీళ్లు వృధా అవుతున్నాయి. గౌరమ్మ గారు చూస్తే ఊరుకోరు. సోమయ్య ఆయాసపడుతూ, ఆగరా బాబు, నా నడుం విరిగిపోతుంది. నీకేం అలవాటు ఉంది, నాకైతే ప్రాణం పోతుంది. అసలు ఆవిడ రాక్షసిరా. డబ్బులు లేకపోతే ఇంత కష్టపెట్టాలా? అలా అనకండి. ఆవిడ మనకు అన్నం పెట్టింది, ఆ రుణం తీర్చుకుంటున్నాం. శ్రమలో ఉన్న సుఖం మీకు తెలీదు. చూడండి, ఆ అరటి చెట్లు నీళ్లు తాగి ఎంత కలకల్లాడుతున్నాయో. చెట్లు బాగున్నాయి, నేను బాగోలేను. రేపటి నుండి ఇద్దరి దాపుల్లోకి రాను. ఒక గంట తర్వాత పని పూర్తయింది. నర్సయ్య సోమయ్య గౌరమ్మ దగ్గరకొచ్చారు. గౌరమ్మ నర్సయ్యని చూసి, శాబాష్ నర్సయ్య, చెప్పిన మాట నిలబెట్టుకున్నావు. 20 బిందెలన్నావు, 30 తోడావు. నీలాంటి పనిమంతుడు ఈ రోజుల్లో అరుదు. మీ దయ తల్లి, నాకు పనంటే దైవం. గౌరమ్మ సోమయ్యని చూసి, ఏవయ్యా సోమయ్య, ముఖం ఎలా పెట్టావు? నీళ్లు మోస్తే నీ గౌరవం ఏమైనా తగ్గిందా? అప్పు చేసి తప్పించుకుని తిరిగేదానికంటే కష్టపడి బతకడంలోనే గౌరవం ఉంది. సోమయ్య తలదించుకుని, తప్పు జరిగిపోయింది గౌరమ్మ. ఇకెప్పుడూ బాకీ పెట్టను. డబ్బులుంటేనే వస్తాను. మంచిది. లోపలికెళ్ళి ఒక మూట తెచ్చింది. నర్సయ్య, ఇదిగో తీసుకో. ఏంటమ్మా ఇది? ఇందులో 4 రోజులకి సరిపడా పులిహోర, రొట్టెలు ఉన్నాయి. నువ్వు పని వెతుక్కుంటూ వెళ్తున్నావు కదా, దారిలో ఆకలేస్తుంది. నర్సయ్య కళ్ళనీళ్లతో, అయ్యో వద్దు తల్లి, ఇప్పటికే మీ రుణం తీర్చుకోలేను. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఇది కూలి కాదు నాయనా, బహుమతి. నువ్వు నిజాయితీ పరుడివి. అడిగిందే తడవుగా పని చేశావు. నీలాంటి వాళ్ళు పస్తులుండకూడదు. తీసుకో. సోమయ్య ఆశ్చర్యంగా, గౌరమ్మ, నువ్వు గయ్యాలు అనుకున్నాను గాని ఇంత మంచిదాను అనుకోలేదు. గయ్యాలిని సోమరిపోతులకు మాత్రమే సోమయ్య. కష్టజీవులకు నేను అమ్మని. నర్సయ్య, నీకు ఈ ఊర్లో పని దొరక్కపోతే మళ్ళీ నా దగ్గరికి రా. నా దగ్గర నీలాంటి నమ్మకస్తులు కావాలి. తప్పకుండా అమ్మగారు, మీరు చూపించిన ఆదరణ నేను జన్మలో మర్చిపోను. ఈ ఊరు నాకు అమ్మ ఒళ్ళ అనిపిస్తుంది. నేనిక్కడే ఉండి మీ దగ్గర పనిచేస్తాను. ఏమంటారు?
సంతోషం. ఈ రోజు నుండే పనిలో చేర్పు. నీకు 3 పూట్ల తిండి ఉండడానికి చోటు నెల నెల జీతం ఇస్తాను. సోమయ్య సరదాగా. గౌరమ్మ, మరి నాకు కూడా పనిస్తావా? నీకు తినే పని నిద్రపోయే పని తప్ప ఇంకేం రావు సోమయ్య. నువ్విలా అప్పుడప్పుడు వచ్చి నీళ్లు మోసి వెళ్తుంటే చాలు. అందరూ నవ్వారు. నర్సయ్య ముఖంలో ఆనందం వెల్లువిరిసింది. ఆ విధంగా ఆకలితో వచ్చిన నర్సయ్యకు పూటకూళ్ళమ్మ గౌరమ్మ ఆశ్రయం దొరికింది. సోమయ్యకు శ్రమ విలువ తెలిసింది. ఊరి జనం గౌరమ్మను కేవలం గయ్యాలిగానే కాకుండా కఠినత్వం వెనుక ఉన్న కరుణమయ్యగా గుర్తించారు. కష్టపడే తత్వం ఉంటే ఆకలికి భయపడాల్సిన పనే లేదు. నిజాయితీ, పని పట్ల శ్రద్ధ ఉంటే ఎక్కడైనా గౌరవం, ఆదరణ దొరుకుతాయి. పాడుగాలి గ్రామం. రాత్రి 7 గంటలు. చిమ్మ చీకటి. గంగవ్వ రచ్చబండ మీద కూర్చుని చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చూసి భయపడుతోంది. గంగవ్వ తనలో తాను గట్టిగా, ఓరి దేవుడా, ఎంత పని జరిగింది! దారి తప్పి ఈ పాడుబడ్డ ఊరికొచ్చానే. ఇక్కడ మనుషులుంటారో దయ్యాలుంటాయో. గాలికి ఆకులు కదులుతుంటే ఉలిక్కిపడి, అమ్మో, ఎవరది? ఎవరైనా ఉన్నారా? గంగవ్వ భయంతో వణుకుతూ గట్టిగా అరుస్తూ, ఓ బాబులు, ఎవరైనా పలకండయ్యా, కనీసం మంచినీళ్లు పోసే పుణ్యాత్ములున్నారా? అప్పుడు దగ్గరలో ఉన్న ఒక పాత ఇంటి అరుగు మీద నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. నర్సయ్య చీకట్లో నుండి, ఎవరమ్మా అది? ఈ అడవి మధ్యలో ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు అరుస్తున్నావు? గంగవ్వ ఉలిక్కిపడి గుండె మీద చెయ్యి వేసుకుని, అమ్మో, దయ్యం దయ్యం పలికింది. ఓ వెంకటేశ్వర స్వామి, నన్ను కాపాడయ్యా. నర్సయ్య నవ్వుతూ దగ్గుతూ, దెయ్యంగా తల్లి, మనిషినే. నా పేరు నర్సయ్య. నువ్వు భయపడబాకు, నేను అరుగు మీదే ఉన్నాను. గంగవ్వ అనుమానంగా, మనిషివా? నిజంగా మనిషివేనా? ఈ పాడుబట్ట ఊరిలో మనుషులెందుకుంటారు? నాకు నమ్మకం లేదు. నువ్వు ముందు దీపం వెలిగించు. నీ ముఖం చూస్తేనే నమ్ముతాను. సరేనమ్మా, ఇప్పుడే ఎలిగిస్తాను. నర్సయ్య చకుముకి రాయి గీసి ఒక చిన్న ఆముదపు దీపం వెలిగించాడు. ఆ వెలుగులో అతని ముడతలు పడ్డ ముఖం, తెల్ల గడ్డం కనిపించాయి. గంగవ్వ ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, మనిషిలాగే ఉన్నావు. కానీ తాత, ఈ ఊరు మంచిది కాదని అందరూ అంటారు కదా. ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని అంటారు కదా. నువ్వు ఒక్కడవే ఎలా ఉంటున్నావు? నర్సయ్య దీపం పట్టుకుని రచ్చబండ దగ్గరకొచ్చి, దెయ్యాలు బయటలేవమ్మా, భయపడే వాళ్ళ మనసులో ఉంటాయి. రా, ఇట నా ఇంటి అరుగు మీదకి రా. అక్కడ కూర్చుంటే చలిగాలికి వణికిపోతావు. గంగమ్మ సంచులు సర్దుకుంటూ, వస్తున్నా. నా కాలు బెనికిందిలే. నడవడమే కష్టంగా ఉంది. అసలు ఈ దారికి ఎందుకు వచ్చానో నా కర్మ కాకపోతే. గంగవ్వ కుంటుకుంటూ వచ్చి నర్సయ్య ఇంటి అరుగు మీద కూర్చుంది. నర్సయ్య ఆమెకు చెంబుతో నీళ్ళిచ్చాడు. తీసుకోమ్మా, ఇవి మా పెరటి బావి నీళ్లు, అమృతంలా ఉంటాయి, తాగు. గంగవ్వ నీళ్లు తాగి, అబ్బా, నిజమే, గొంతు తడిసింది, ప్రాణం లేచొచ్చింది. ఇంతకీ నీ పేరేంటన్నావు? నర్సయ్య? అవును, అందరూ నన్ను ఒంటరి నర్సయ్య అంటారు. మరి నువ్వెవరు? ఈ వయసులో బరువులు మోస్తూ ఎక్కడికి పోతున్నావు? నా పేరు గంగవ్వ. పక్కనున్న రామాపురం నాది. సంతలో కూరగాయలమ్మి వస్తున్నాను. దారిలో బండి ఎడ్లు బెదిరి పారిపోయాయి. బండి ఇరుసు విరిగింది. గత్యంతరం లేక నడుచుకుంటూ వస్తూ దారి తప్పి ఇటొచ్చాను. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. పోనీలే, ప్రాణాలతో ఇక్కడి దాకా వచ్చావు. అచ్చాలు, ఈ రాత్రికి ఇక్కడే ఉండు, తెల్లవారాకెళ్దు గాని. గంగవ్వ చుట్టూ చూస్తూ భయంగా, ఇక్కడ ఈ పాడుబడ్డ ఇంట్లోనా? నాకు భయం వేస్తుంది నర్సయ్య. అసలు ఈ ఊరిలో నువ్వు ఒక్కడవే ఎలా ఉంటున్నావు? నీకు భార్య పిల్లలు లేరా? ఉన్నారు గంగవ్వ, కానీ వాళ్ళు పట్నంలో ఉంటారు. ఈ ఊరంటే వాళ్ళకి భయం. ఇక్కడ ఏదో దోషం ఉందంట, అందుకే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం ఈ మట్టిని కదలలేక ఇక్కడే ఉండిపోయాను. అది పిచ్చితనం కాకపోతే మరేంటి? అందరూ పోయినప్పుడు నువ్వు కూడా పోవాలి కదా. ఈ ఊరిలో ఉండేది ఒక్కరే అనిపించుకోవడంలో ఏం గొప్పుంది? గొప్ప కోసం కాదు గంగవ్వ, తృప్తి కోసం. ఈ ఇల్లు నా తండ్రి కట్టించింది. ఈ అరుగు మీద నా తల్లి నాకు అన్నం తినిపించింది. ఆ జ్ఞాపకాలను వదిలేసి పట్టణంలో ఇరుగు గదుల్లో బతకటం నా వల్ల కాదు. ఇక్కడ నేను రారాజుని. ఈ చెట్లు, గాలి, పక్షులు ఇవన్నీ నా కుటుంబం. మాటలు బాగానే ఉన్నాయి, కానీ అర్ధరాత్రి అయితే తెలుస్తుంది అసలు సంగతి. విన్నాన్లే,
గజ్జల శబ్దాలు వినిపిస్తాయట, నిజమేనా? గజ్జల శబ్దాలా? అవి ఎండుటాకులు గాలికి రాసుకుంటే వచ్చే శబ్దాలు గంగవ్వ. భయం అనే కలజోడు పెట్టుకుంటే కదిలే బొమ్మ కూడా దయ్యంలా కనిపించుద్ది. సరేలే, ఆకలేస్తూ ఉంటుంది. నా దగ్గర కొంచెం జొన్నపిండి ఉంది, సంకటి చేస్తాను, తింటావా? గంగవ్వ మొహమాటంగా, అయ్యో వద్దులే నర్సయ్య, నీకే ఉండదు, నేను మంచినీళ్లు తాగి పడుకుంటాను. పర్లేదులే, అతిథులు పస్తులుంచితే ఈ నర్సయ్యకి నిద్ర పట్టదు. నువ్వు కాస్త పొయ్యి రాజేస్తే నేను పిండి కలుపుతాను. గంగవ్వ లేచి వంటింట్లోకెళ్ళి పొయ్యి దగ్గర కూర్చుంది. నర్సయ్య పిండి, ఉప్పు, నీళ్లు సిద్ధం చేస్తున్నాడు. గంగవ్వ పొయ్యిలో పుల్లలు పెడుతూ, ఇల్లు పాతదైనా చాలా శుభ్రంగా ఉంచుకున్నావు నర్సయ్య, మా గాడివైనా ఎంత నీటుగా ఉన్నావు. తప్పదు కదా గంగవ్వ, ఒంటరిగా ఉన్నప్పుడు మన పనులు మనమే చేసుకోవాలి. పైగా ఇల్లు లక్ష్మీదేవి నిలయం, దాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజమేలే, మా ఇంట్లో చూడు, కోడళ్ళున్నారు, కొడుకులు ఉన్నారు, కానీ ఇల్లెప్పుడూ సంతలో అంగడిలా ఉంటుంది, ఒకడికొకడు పడదు, రోజు గొడవలే. అత్త నువ్వు ఆ మూల కూర్చో అని అంటారు తప్ప అత్త అన్నం తిన్నావా అని అడిగే నాదుడే లేడు. అందుకే ఈ వయసులో కూడా ఇలా కూరగాయలు అమ్ముకుంటున్నాను. నర్సయ్య పిండి కలుపుతూ, చూసావా గంగవ్వ, మనుషులున్నా ఒంటరిగానే ఉన్నావు. నేను మనుషులు లేకపోయినా అందరితో ఉన్నట్టే ఉన్నాను. ఒంటరితనం అనేది మనుషులు లేకపోవటం వల్ల రాదు, మనసు కలవపోవటం వల్ల వచ్చుద్ది. గంగవ్వ దీర్ఘంగా నిట్టూర్చి, బాగా చెప్పావే నర్సయ్య, నిజంగానే మా ఇల్లు మనుషులున్న అడవి, నీ ఇల్లు మనుషులు లేని గుడి. మరి అంత పెద్ద మాటలొద్దులే, ఇదిగో సంకటి ఉడికింది, నా దగ్గర నిన్నటి చింతకాయ పచ్చడుంది, దాంతో తిందాం. ఇద్దరూ అరుగు మీద కూర్చొని ఆకులలో సంకటి, పచ్చడి వేసుకుని తినడం మొదలుపెట్టారు. తింటూ ఉండగా దూరం నుండి నక్కల ఊలలు వినిపించాయి. గంగవ్వ చేతిలో ముద్ద ఆపేసింది. గంగవ్వ వణుకుతూ, అదిగో విన్నావా, నక్కలరుపులు, అంటే దగ్గరలో ఏదో జరుగుతోంది, నాకు భయంగా ఉంది నర్సయ్య, తలుపులు వేసుకుందాంరా. నర్సయ్య నిర్లక్ష్యంగా తింటూ, అవి నక్కలు గంగవ్వ, సింహాలు కాదు, వాటి పని అవి చేసుకుంటాయి, మనం మన పని చేసుకుందాం, నువ్వు భయపడబాకు. కాదు నర్సయ్య, ఈ ఊర్లో ఏదో శక్తి ఉంది, నాకు వెన్నులో వణుకు పుడుతోంది, నువ్వెంత చెప్పినా ఇక్కడ ఒక్కడే ఉండడం సాహసమే. అసలు నీకు ఎప్పుడూ భయం అనిపించలేదా? మొదట్లో అనిపించింది గంగవ్వ, అందరూ వెళ్ళిపోయిన కొత్తలో రాత్రైతే చాలా ఏడుపు వచ్చేది, ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడేవాణ్ణి. కానీ ఓ రోజు ఏమైందో తెలుసా? ఏమైంది? ఓ రోజు రాత్రి దొంగలొచ్చారు, నా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎత్తుపోవాలని చూశారు. నేను ఒక్కనే ఉన్నాను, చేతిలో కర్ర తప్ప ఏమీ లేదు. అప్పుడు నాకు అర్థమైంది, నేను భయపడితే నన్నెవరూ కాపాడరు అని. ఆ దొంగల్ని చూసి నేను గట్టిగా నవ్వాను. రండ్రా, మీకోసం ఎదురు చూస్తున్నాను, నా ఒంటరితనం పోగొట్టడానికి వచ్చారా అని పిచ్చోళ్ళ అరిచాను. గంగవ్వ ఆశ్చర్యంగా, అమ్మో, మరి వాళ్ళేమన్నారు? వాళ్ళు నన్ను చూసి, వీడి పిచ్చోడు, వీడి దగ్గర ఏమీ ఉండదు అనుకొని, పైగా నా అరుపులకి భయపడి పారిపోయారు. అప్పుడు తెలిసింది నాకు, మనం ధైర్యంగా ఉంటే సమస్య భయపడి పారిపోతుందని. ఆ రోజు నుంచి ఈ చీకటంటే నాకు భయం పోయింది. నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి నరసయ్య, కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా. సాధ్యమే, మనం దేన్నైతే శత్రువు అనుకుంటామో అది మనల్ని భయపెడుతుంది. ఈ చీకటిని, ఈ నిశ్శబ్దాన్ని నేను మిత్రుడిగా మార్చుకున్నాను. అందుకే ఈ ఊళ్ళో ఉండేది ఒక్కరే అని జనం అనుకుంటారు గాని, కానీ నేను ప్రకృతితో కలిసి 100 మందితో ఉన్నట్టుంటాను. వారలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి వెనక వైపు పెరట్లో దబ్బని శబ్దం వచ్చింది. గంగవ్వ ఉలిక్కిపడి నర్సయ్య చేతిని గట్టిగా పట్టుకుంది. గంగవ్వ గుసగుసగా, నర్సయ్య విన్నావా, ఎవరో దూకారు, ఖచ్చితంగా దొంగలే లేదా దయ్యాలే. నర్సయ్య శాంతంగా గంగవ్వ చేతిని తట్టి, కంగారు పడకు, నేను వెళ్ళి చూస్తాను. వద్దు వద్దు, నువ్వెళ్లకు, నన్నొంటరిగా వదిలేయకు. నర్సయ్య లాంతరు తీసుకుని, నేనున్నానుగా, నువ్వు కూడా రా, చూద్దాం ఎవరో. ఇద్దరూ మెల్లగా పెరటి వైపు వెళ్లారు. అక్కడొక ముసలి ఎద్దు కింద పడిపోయి లేవలేక ఇబ్బంది పడుతోంది. అది గంగవ్వ బండికి కట్టిన ఎద్దులాగే ఉంది. గంగవ్వ ఆశ్చర్యంగా, అరే, ఇది నా బసవన్న, దారిలో పారిపోయాడనుకున్నా, ఎక్కడికెలా వచ్చాడు? చూసావా, జంతువులకు కూడా తెలుసు ఎక్కడ ఆశ్రయం దొరుకుద్దో. అది దారెత్తుకుంటే ఇక్కడికి వచ్చింది. పాపం కాలికి దెబ్బ తగిలినట్టుంది. నర్సయ్య లాంతరు కింద పెట్టి
ఎద్దు దగ్గరికి వెళ్లి దాన్ని నిమురుతూ కాలిని పరీక్షించాడు. పెద్ద గాయమే తగిలింది. గంగవ్వ, నువ్వెళ్ళి కాస్త పసుపు కొబ్బరి నూనె తీసుకురా, నేను కట్టుకడతాను. గంగవ్వ పరిగెత్తుకుంటూ వెళ్లి తెచ్చింది. ఇదిగో నర్సయ్య, పాపం నా బసవన్న ఎంత నష్టపోయాడో. నర్సయ్య ఎంతో ఓర్పుగా ఎద్దుకు మందు రాసి తన పాత పంచె చింపి కట్టుకట్టాడు. ఎద్దు నెమ్మదించింది. పర్లేదు, ఎముకేం ఎరగల. 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కాని గంగవ్వ, ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకొని వెళ్ళలేవు. మరేలా? రేపు ఉదయం నేను వెళ్ళాలి కదా. నువ్వెళ్ళు, ఈ బసవనని ఇక్కడే వదిలే, నేను చూసుకుంటానులే. అది గోలుకున్నాక నేనే స్వయంగా నీ ఊరికి దొలికొస్తాను. గంగవ్వ కళ్ళనీళ్లతో, నర్సయ్య, నువ్వు మనిషివి కాదు స్వామి, దేవుడివి. నేను నిన్ను దయ్యమనుకున్నాను, పిచ్చోడ్నని అనుకున్నాను. కాని నీలో ఉన్న మానవత్వం ఆ పట్నంలో ఉన్న గొప్పోళ్లలో కూడా లేదు. మూగజీవికి నువ్వు చేసిన సేవ చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. నర్సయ్య చేతులు కడుక్కుంటూ, ఇందులో గొప్పే ఉంది గంగవ్వ. మన ఊర్లో ఉండేది ఒక్కరే అని అందరూ అంటారు. కాని చూడు, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఈ బసవన్న వచ్చాడు. ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం. అవసరం ఉన్నప్పుడు ఆ దేవుడే తోడు పంపిస్తాడు. తెల్లారింది. సూర్యకిరణాలు పాడుగాలి గ్రామం మీద పడ్డాయి. రాత్రి భయంకరంగా కనిపించిన ఆ ఊరు ఇప్పుడు ప్రశాంతంగా పక్షుల కిలకిలలతో అందంగా కనిపిస్తోంది. గంగవ్వ సంచులు సర్దుకొని, నర్సయ్య, నేను బయలుదేరుతాను. రాత్రి నువ్వు పెట్టిన సంగటి, ఇచ్చిన ధైర్యం నేను జన్మలో మర్చిపోలేనయ్యా. సంతోషం గంగవ్వ, జాగ్రత్తగా వెళ్ళు. బసవన్న సంగతి మర్చిపో, నేనున్నానుగా. నర్సయ్య, ఒక్క మాట అడగనా? అడుగు. నువ్వు మాతో వచ్చేయకూడదా? రామాపురంలో మా ఇంటి దగ్గర ఉండొచ్చు. అక్కడ నీకు తోడుంటుంది, మాకొక దిక్కు ఉంటుంది. ఈ పాడుబడ్డ ఊరిలో ఇంకా ఎన్నాళ్ళుంటావు? నర్సయ్య నవ్వుతూ, వదిలే గంగవ్వ, తోడు కోసం నేను ఊరు మారితే ఈ ఊరికి ఎవరి దిక్కు? ఈ చెట్లకు ఎవరు నీళ్లు పోస్తారు? ఈ పక్షులకి ఎవరు గింజలేస్తారు? నేను వెళ్ళిపోతే ఎప్పుడూ నిజంగానే ఈ ఊరు చచ్చిపోతుంది. నేనున్నంతకాలం ఈ ఊళ్ళో ఒక్కరైనా ఉన్నారని నమ్మకం ఉండేది. ఆ నమ్మకమే ఈ ఊరి ప్రాణం. గంగవ్వ నమస్కారం చేస్తూ, నీ రుణం తీర్చుకోలేను నరసయ్య. నువ్వు ఒక్కడవే అయినా 100 మందితో సమానం. నేనెళ్ళొస్తాను. గంగవ్వ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నర్సయ్య ఆమె వెళ్లే దారివైపు చూస్తూ తన ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. పక్కనే బసవన్న నెమ్మదిగా గడ్డి మేస్తోంది. గంగవ్వ వెళ్లిన తర్వాత నర్సయ్య మళ్లీ తన దినచర్యలో పడ్డాడు. కాని ఇప్పుడు అతని ముఖంలో ఒక కొత్త వెలుగుంది. తన ఒంటరితనం శాపం కాదని, అది ఒక బాధ్యత అని అతనికి మరోసారి రుజువైంది. పాడుగాలి గ్రామంలో ఉండేది ఒక్కరే కావచ్చు, కాని ఆ ఒక్కడిలో ప్రపంచమంతా ప్రేమ ఉంది. ఈ కథలోని నీతేంటంటే, మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. మనశ్శాంతి, పరోపకార గుణం ఉంటే అడవిలోనైనా ఆనందంగా బ్రతకొచ్చు. ఒంటరితనం బలహీనత కాదు, అది ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.